తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నా జీవితంలోకి ప్రవేశించడం అన్న మాటని అన్వయం చేయవలసి వస్తే, నేను మొట్టమొదటిసారి ఏదో ఒక పాత కాగితం, బహుశా ఇంటికి తీసుకొచ్చిన ఏ పప్పు పొట్లాలకు ఆ రోజుల్లో పాత కాగితాల్లో కట్టేవారండి. అటువంటి కాగితం మీద నేను ఆయన చేసినటువంటి ఒక అనుగ్రహ భాషణం ఉన్న కాగితం చదివాను. దాని మీద ఆయన బొమ్మ ఉంది. నాకు అది ఎంత ప్రభావితుణ్ణి చేసిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భజగోవింద శ్లోకాల్లో ఒక శ్లోకం గురించి మాట్లాడింది. అది మొట్టమొదట నన్ను అసలు భజగోవిందం అంటే ఏమిటి, ఆ శ్లోకాలు ఏమిటి, అవి ఏమిటో వినాలి, అవి ఏమిటో చదవాలి అని అనురక్తి కలిగింది. అట్లా అనుకోకుండా నన్ను అటు తిప్పిన వ్యక్తి ఆయన. కానీ అప్పటికి ఆయన ఉన్నారు. కానీ నాకు చిన్నతనం. నేను ఆ 10వ తరగతి అవి చదువుతున్న రోజులు. ఆ రోజుల్లో కంచి వెడదాం, కామకోటి పీఠానికి వెడదాం, పీఠాధిపతి దర్శనం చేద్దాం, అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం కాదు. అలా ఇంట్లో మాట్లాడే అవకాశాలు అవి ఉండేవి కావు. అందుకని నేను దర్శనం చేయడానికి అవకాశం లేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా నేను అట్లా ప్రభావితున్నై క్రమక్రమంగా ఆయన పట్ల ఆకర్షితున్నయ్యానండి. మీ మాటల్లో తప్పనిసరిగా వచ్చే పేర్లు 2 పేర్లు ప్రధానంగా ఉంటాయి. ఒకటి ఆదిశంకరాచార్యులు, 2 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. వారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేశారు. వాళ్ళు బ్రహ్మచారులుగా చేశారు. సాక్షాత్ పీఠాధిపతి అయ్యారు. స్వామి వివేకానంద పీఠాధిపతి కాకపోయినా అటువంటి జ్ఞాన పీఠాధిపతి స్వామి వివేకానంద. అటువంటి ప్రయాణం వారిది. మరి మీరు మామూలుగా గృహస్థాశ్రమంకి వచ్చారు, చదువుకున్నారు, ఉద్యోగం చేశారు. మీకు ఎప్పుడు అటువంటి వైరాగ్య భావన కలగలేదా? కలగకపోవడానికి కారణం ఏమిటంటే, స్వామివారు అనేక అనుగ్రహ భాషణాల్లో కర్తవ్యం గురించి మాట్లాడేవారు. ధర్మము కర్తవ్యము ఈ రెండూ కూడా అభేదం. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యడమే ధర్మం, అదే కర్తవ్యం. అది ఆశ్రమం మీద ఆధారపడుతుంది. బ్రహ్మచారి తన ఆశ్రమాన్ని బట్టి కర్తవ్యం చేయాలి. గృహస్థాశ్రమ కర్తవ్యం చేయాలి. వానప్రస్థు ఆశ్రమ కర్తవ్యం చేయాలి. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే ఆ ఆశ్రమం వారి ఉద్ధరణకి హేతు అవుతుంది తప్ప ఖచ్చితంగా ఈ ఆశ్రమం కన్నా ఈ ఆశ్రమంలో ఉంటేనే తరిస్తారని భావించనవసరం లేదు. గృహస్థుగా ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించడం అన్నది నీకు శ్రేయోదాయకం అని వారు చెప్పిన మాటలు నన్ను బాగా ప్రభావితం చేసిన కారణం చేత ఒక గృహస్థుగా జీవితం గడపడం నాకేమీ బాధ కలగడం కానీ, ఇది నాకు బరువైపోయింది, ఇది లేకపోతే బాగుండేది అన్న విపరీత వైరాగ్యం కానీ నాకు ఎప్పుడూ కల్పించలేదండి. నేను ఏది చెయ్యాలో అది చేస్తున్నానా. ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు, పూజ. వివేకానందుడు చెప్పింది కూడా అది. పూజ అన్నది కేవలం 4 గోడలకి ఒక కాలానికి పరిమితం కాకూడదు. పూజ అంటే ఈశ్వరుణ్ణి గౌరవించుట. ఈశ్వరుని గౌరవించుట అంటే ఆయన చెప్పినట్లు బ్రతుకుట. క్రమక్రమంగా పూజ ఉదయం మొదలైంది విస్తరిస్తే నేను ఇవాళ ఎన్నిసార్లు ఆయన చెప్పినట్లు బ్రతికాను. ఆయన చెప్పినట్లు బ్రతకడానికి అవసరమైతే నాకు ప్రలోభ పెట్టగలిగిన విషయాల్ని కూడా నేను పరిత్యజించగలిగాను. ఆయన సంతోషించాలని వదిలిపెట్టేశా. అది ధర్మచట్టంలో ఇమడదంటే అనగలిగితే అది పెద్ద పూజ. అది అలా పూజ విస్తరించాలి. అప్పుడు విశ్వమునందే విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. వదిలిపెట్టి పారిపోయి ఎక్కడ చూస్తాం? కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండి కార్యం నిర్వహించడానికి నాకు ఏ విధమైన ఇబ్బంది కలగకపోవడానికి కారణం ఆయన ప్రబోధమే. అంటే మనం స్వధర్మాన్ని పాటించటము, మనం ఎంచుకున్న రంగంలో దాని యొక్క లోతులు ఎత్తులు చూడటము, అందులో త్రికరణ శుద్ధితో దాన్ని సాధించటము అనేది ఒక కర్తవ్య బోధం మీకు వాళ్ళ ద్వారా జరిగింది. అంతే అంతే. ఈ క్రమంలో మీకు భగవద్గీత శ్రీకృష్ణుడు ప్రవేశించలేదా అని ఆ మహాస్వామి వారి ప్రవచనాల్లో అనేక పర్యాయాలు భగవద్గీత గురించి ప్రస్తావన ఉంటుంది. అసలు భగవద్గీత అనేటటువంటిది మనందరికీ కూడా మూలస్తంభం లాంటిది కదండి. ఏది మాట్లాడినా గీతలో గీతాచార్యుడు చెప్పినట్టు అన్నమాట ప్రస్తావనకు వస్తుంది. ఎవరి ధర్మం వారు పాటిస్తే అన్నప్పుడు స్వధర్మో నిధనం శ్రేయ అన్న శ్లోకం జ్ఞాపకానికి వచ్చేస్తుంది.
నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఉద్ధరించరు. నీ కర్తవ్యం నువ్వు చేస్తే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడమే. ఉద్ధరేణాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత శ్లోకం వచ్చేస్తుంది. కాబట్టి మహాత్ముల బోధలను పరిశీలించడంలో, అనుష్ఠించడంలో మన ప్రమేయం లేకుండానే గీత కూడా చొచ్చుకుని ప్రవేశిస్తుందండి. అంటే మనకు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు, ఆది శంకరాచార్యులు జగద్గురువులు. అసలు మనకు కనిపించే తల్లిదండ్రులు మనకు పాఠాలు చెప్పి మార్గదర్శించే గురువులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచో మనకు మార్గదర్శనం చేస్తున్న జగద్గురువులు ఆది శంకరాచార్యులు, వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్మ కదా. అయితే మీరు ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏర్పడటం, రీడర్షిప్ రెండో ఉన్నాయి మీకు. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి? అవి ఈ కారణం చేత వచ్చాయి అని చెప్పడం కష్టమేమో కానండి, బహుశా అలా ఏర్పడడానికి కారణం మాత్రం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ముందుగానే దాని గురించి తరచి ఆలోచించి, ఈ లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత మధ్యలో విడిచిపెట్టకుండా నేను సాధించడానికి ప్రయాణం చెయ్యాలి. ఎందుకనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు బయలుదేరారనుకోండి, మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మీ వెనక నిలబడేవాళ్ళు, మిమ్మల్ని సమర్థించే వాళ్ళు ఎలా ఉంటారో, రాళ్ళేసేవాళ్ళు, దాని గురించి ఏమీ తెలియకపోయినా ఏవేవో మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. హేతుబద్ధమైనటువంటి సలహా ఏది మన లక్ష్యాన్ని చేరుకోవడానికి పనికొస్తుందో దాన్ని స్వీకరిస్తూ, మిగిలిన దాని గురించి అంతగా అంటకాగిపోకుండా వాళ్ళు నా లక్ష్యశుద్ధిని అర్థం చేసుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థించి స్నేహభావంతో వాళ్ళ పట్ల ఉదాసీన భావం వహించడం అలవాటైతే మన ప్రమేయం లేకుండానే మనకి నాయకత్వ లక్షణం వస్తుంది, అందరినీ నడిపించగలం. లేకపోతే ఏమవుతుందంటేనండి, ముందు పొగిడితే పొంగిపోవడం, ఎవరో తెగిడారని కుంగిపోవడం అలవాటైపోయిన వాడు తానే ఉద్దాన పతనాల్లో పడిపోతే వెనక ఎవరిని నడిపించగలడు? అప్పుడు తను ఏది అనుకున్నా దాన్ని సాధించడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. మీకు నేను ఈ విషయంలో కొద్దిగా చొరవ తీసుకుని నన్ను నేను పొగుడుకోవడానికి కాదు, ఒక్క విషయం చెప్తాను. నేను మహాస్వామి వారి అనుగ్రహ భాషణాలు చాలా చదివా. ఆయన ఏది చెప్పినా సాధికారికంగా సంతోషంగా చెప్తారు. ఒక్కసారి ఆయన గోమాత గురించి చేసిన అనుగ్రహ భాషణంలో, ఒక పీఠాధిపతిగా గో సంరక్షణ కొరకు నేను చెయ్యవలసినంత చేయలేకపోయానేమో అని నాకు బాధ కలుగుతూ ఉంటుంది అన్న మాట నేను చదివాను. నాకు చాలా బాధ కలిగింది. అంటే ఆయనకి ఇంకా గో సంరక్షణ విషయంలో తగినంత చేయలేకపోయానన్న బాధ ఉంది. అప్పుడు నా కర్తవ్యం అంటూ ఏమైనా ఉంటే ఆయన నమ్మిన వాడిగా నేను కొన్ని గోవుల్ని కాపాడడానికి ముందుకు వెళ్ళి, ఏదో నేనొక్కడిని గోవుల్ని రక్షించడం కాదు, గో సంరక్షణం అన్నదాన్ని ఎందుకు చెయ్యాలి అన్నది వ్యాప్తి చెందేటట్టుగా చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు ఆయన సంతోషిస్తారనిపించింది. మొదలుపెట్టాం గోశాల. మీరు వచ్చి చూశారు. అది ఇవాళ అంత గొప్పగా నడుస్తూ ప్రతిరోజు 2 పూటల 60-70 మంది కార్యకర్తలు వచ్చి స్వచ్ఛందంగా పనిచేసి అంత సంతోషంగా అక్కడ కార్యం జరుగుతోంది అంటే ముందు నమ్మకం ఉండాలి. మొదలుపెట్టిన తర్వాత ఎన్నో విమర్శలు వచ్చాయి, వెనక్కి లాగేవాళ్ళు వచ్చారు, ముందుకు తోసేవాళ్ళు వచ్చారు. ముందుకు తోస్తే పడిపోకుండా, వెనక్కి లాగితే తూలిపోకుండా నిభాయించుకుని పెద్ద ఆయన చెప్పిన మాట మనకుందన్న నమ్మకంతో వెళ్ళిపోవడంలోనే లక్ష్యశుద్ధి. అక్కడ నాయకత్వం తయారవుతుందండి. అది మీలో ఇంత ఒక దృఢమైన అచంచలమైన ఒక పట్టుదల, ఆ స్వభావము, దేనికి వంగకుండా పొంగకుండా ఉండే లక్షణాలు, ఇవన్నీ కూడా మీకు ఆదిశంకరాచార్యులు, జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, వివేకానంద వీళ్ళ యొక్క స్ఫూర్తి మీ పైన ఉందని అనుకోవాలి, వాళ్ళ వాక్కుల యొక్క ప్రభావం. ఖచ్చితంగానండి. ఎందుకంటే వివేకానందుడు ఎన్ని కష్టాలు పడ్డారండి, శంకరాచార్యులు వారు ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన్ని శారీరకంగా కూడా అంతం చేసేద్దామని ప్రయత్నం చేశారు. ఎవరి మీద ఆయన శత్రుభావన పెట్టుకోవాలి. అందరితో మాట్లాడారు, అందరినీ మిత్రుల్ని చేసుకున్నారు. చివరికి 32 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ అందరూ ఆయన మార్గంతో ప్రేమతో కలిసి నడిచారు. ఆయన మీద ఒక కాపాలికుడు మంత్రప్రయోగం చేశాడు. ఆయన మీద ఎన్ని జరిగాయి, ఆయన వాటన్నిటికీ చెలించిపోలేదు.
నిభాయించుకుని ముందుకు నడిచారు జగద్గురువులుగా. అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ ప్రపంచమంతా 2 చేతులెత్తి నమస్కరించి 32 ఏళ్ల వయస్సులో ఇన్ని చేయడం ఎవరికి సాధ్యం? శంకరాచార్యుల వారికి తప్ప. అంటోంది అంటే ఆయన కన్నా గొప్ప నాయకుడు ఎక్కడుంటారండి? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవితంలో 90 పడి దాటిపోయిన తర్వాత కూడా ఆశ్రమ ధర్మం విడిచిపెట్టకుండా తోపుడు బండి పట్టుకుని సత్యదండాన్ని పట్టుకుని కాలినడకన వెళ్ళారు అంటే నిజంగా ఎంత స్ఫూర్తిదాయకమైన జీవితాలండి అవన్నీ. ఎంత నిబద్ధతతో ఆశయాలకి ఎలా కట్టుబడ్డారు. వారిని విమర్శించిన వారు ఉన్నారు ఆయన కాలంలో. ఈ వాదం తప్పు, భగవంతుడు ఏమిటి, భక్తి ఏమిటి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన నమ్మినదేదో దాన్ని ఆయన అలా ఆదరించారు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఇతరులను కూడా అంత గౌరవించారు. ఏదో తన భావానికి వ్యతిరేకించిన వాళ్ళని ఆయన ఇప్పుడు విమర్శించడం కానీ తక్కువ చేయడం కానీ చేయలేదు. నాకు మహాస్వామి వారిలో చాలా నచ్చే విషయం ఏమిటంటే ఒకసారి నాస్తికుల గురించి ఆయన మాట్లాడారు. ఆయన అన్నారు, భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నానని చెప్పి పాపం చేసేవాడి కన్నా లేడు అని చెప్పి లేడన్న భావనతో బతికేవాడు ఒక మెట్టు పైనున్నవాడే కదా. ఎంత గొప్ప స్పష్టత అండి. మనకంటే వాడు ఎక్కువ ఆలోచించాడని స్పష్టతే కదా. ఆయన సిద్ధాంతం ఆయనకి కట్టుబడ్డాడు. ఆయన నీ సిద్ధాంతానికి నువ్వు ఎక్కడ కట్టుబడ్డావు? ఉన్నాడు అంటున్నావు. ఉన్నాడు అని అంటున్నప్పుడు ఉన్నాడన్నవాడి పట్ల భక్తి భయాలతో నువ్వు అట్లాగే గౌరవంగా బ్రతకాలి. మరి నువ్వు పాపం వైపు అందుకు అనురక్తుడవుతున్నావు. అలా అవ్వకూడదు కదా అని ఇటువైపున ప్రబోధము చేస్తూ అటువైపు ఒక సిద్ధాంతానికి నమ్మితే కట్టుబడ్డం అన్నది ఏదైనా కూడా అది వాళ్ళ గొప్పతనము అని చెప్పి పొగుడుతూ మాట్లాడడం నిజంగా ఆయన సామరస్యానికి, ఆయన మంచితనానికి, అవగాహనకి ఎంత మంచి ఉదాహరణ అండి.